ప్రపంచంలో తప్పు చేయని వ్యక్తి అంటూ ఎవ్వరూ ఉండనే ఉండరు. తప్పు అందుకే జరుగుతుంది ఎందుకంటే మనం తప్పు చేయాలి, దాని నుంచి నేర్చుకుని ఇంకా జీవితంలో ముందుకు సాగాలి. కానీ ఏ వ్యక్తి అయితే తన తప్పుల నుంచి ఎప్పటికీ నేర్చుకోవడో అతను తప్పును స్వీకరించడం నేర్చుకోలేదు అని అర్థం. మనుషులు చాలాసార్లు తమ తప్పును స్వీకరించలేరు, దాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఏది ఆలోచించి అంటే ఒకవేళ తన తప్పును స్వీకరించినట్లయితే తను అందరి సమక్షంలో సిగ్గుపడాల్సి వస్తుంది అని. తనకు తెలుసు తాను ఎక్కడో ఒక దగ్గర తప్పు చేశాడని, కానీ తన ఈ బలం తనని అది స్వీకరించేలా చేయనే చేయదు. ఇప్పుడు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవటానికి దానికోసం అతను మరిన్ని తప్పులు చేస్తూ ఉంటాడు. ఇక చివరికి అతని చేతిలో ఏమీ మిగలదు, అతని చేతులు ఖాళీగా ఉండిపోతాయి. అందుకని జీవితంలో మీ వల్ల ఏదైనా తప్పు జరిగితే దానిని స్వీకరించడంలో ఆలస్యం చేయకండి. ఒకవేళ మీలో ఉండే మీ ఈ బలం మీ ఈ మార్గం నుంచి ఎంత ముందుకు తీసుకువెళ్తుంది అంటే మళ్ళీ తిరిగి రావటం అసంభవం కలిగేలా చేస్తుంది. రాధాకృష్ణ.